ఈరోజు విశ్లేషణకు స్వాగతం. మనం ఈరోజు శ్రీ గౌతమి స్మార్ట్ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అక్కడ 8వ తరగతి విద్యార్థులు వాళ్లకి కొత్తగా వచ్చిన ఒక సబ్జెక్ట్ కంప్యూటేషనల్ థింకింగ్ అంటే సిటి గురించి కొన్ని అభిప్రాయాలు పంచుకున్నారు. అవును. అసలు ఈ సబ్జెక్ట్లో ఏం నేర్పిస్తున్నారు? ఒక సబ్జెక్టు గురించి పిల్లలు ఇంత ఉత్సాహంగా మాట్లాడటం చాలా అరుదు. ఆ ఉత్సాహం వెనుక కారణమేమిటి? నిజమే. అన్నింటికన్నా ముఖ్యంగా విద్య యొక్క భవిష్యత్తు గురించి ఇది మనకు ఏమి చెబుతోంది? వీటిని కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. అయితే మనం ఈ చర్చ మొదలుపెట్టే ముందు కంప్యూటేషనల్ థింకింగ్ అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అవును, అది చాలా ముఖ్యం. చాలామంది ఇది కోడింగ్ నేర్చుకోవడమే అనుకుంటారు, కానీ అది కేవలం ఒక చిన్న భాగం అంతే. ఓ! ఇది ఒక ఆలోచన విధానం. ఒక పెద్ద సమస్యను చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న భాగాలుగా ఎలా విడగొట్టాలి, సరే, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా గుర్తించాలి, చివరికి ఒక పరిష్కారం ఎలా రూపొందించాలి అని నేర్పే ఒక పద్ధతి అన్నమాట. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ లాంటిదా? కరెక్ట్. ఒక విద్యార్థి హరిత చెప్పినట్లుగా మన జాతీయ విద్యా విధానం 2020 కూడా ఇదే చెప్పుతోంది. అవునా? అవును. స్కూల్స్లో గణితంతో పాటు ఈ కంప్యూటేషనల్ ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సిఫార్సు చేస్తోంది. అంటే దీని ప్రాముఖ్యతను జాతీయ స్థాయిలో గుర్తించారు. సరే, మీరు చెప్పింది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది కేవలం కోడింగ్ కాదంటున్నారు. కాదు. మరి విద్యార్థుల మాటల్లోకి వెళ్తే వాళ్ళు పదే పదే సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి అవును పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. గౌతమ్ కృష్ణ అనే అబ్బాయి చాలా సింపుల్గా చెప్పాడు, ఈ సబ్జెక్ట్ మాకు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది అని. ఈ పదాలు మనం పెద్దవాళ్ల మీటింగ్లలో వింటాం, కాదు 8వ తరగతి పిల్లలు ఇంత స్పష్టంగా చెప్తున్నారంటే అసలు ఏం నేర్చుకుంటున్నట్లు? మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. ఇవి కేవలం వాళ్లు బట్టిపట్టిన పదాలు కావు. వాటి వెనక ఉన్న ఆలోచనను వాళ్లు నిజంగా గ్రహించారు. అంటే ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ ఒక రోగిని పరీక్షించడం కూడా ఒక రకమైన కంప్యూటేషనల్ థింకింగే. ఓ, ఎలా? మొదట వాళ్లు రోగి చెప్పే లక్షణాలన్నిటినీ విడివిడిగా విశ్లేషిస్తారు. దీన్నే మనం డీకంపోజిషన్ అంటే విడగొట్టడం అంటాం. సరే. తర్వాత ఆ లక్షణాల నమూనాని అంటే ప్యాటర్న్ని గతంలో చూసిన కేసులతో పోల్చి చూస్తారు. ఇది ప్యాటర్న్ రికగ్నిషన్. అర్థమైంది. చివరగా వ్యాధిని నిర్ధారించి ఏ మందులు ఇవ్వాలో ఒక పద్ధతి ప్రకారం అంటే ఒక అల్గరిథం ప్రకారం నిర్ణయిస్తారు. వావ్! ఈ పిల్లలు ఆ క్లాస్లో కేవలం కంప్యూటర్ల గురించి నేర్చుకోవడం లేదు, ఈ ప్రపంచంలో ఆలోచించడానికి అవసరమైన ఒక ప్రాథమిక భాషను నేర్చుకుంటున్నారు. అద్భుతం. ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే వాళ్ళు భవిష్యత్తులో ఏ రంగంలోకి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఉపయోగపడే ఒక మెంటల్ ఫ్రేమ్వర్క్ని నిర్మించుకుంటున్నారన్నమాట. అవును. అందుకే సాయి సాహితీ, హరిత లాంటి విద్యార్థులు విజయవంతమైన ప్రొఫెషనల్ జీవితంలో ఇవి చాలా కీలకం అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. నిజమే. వాళ్ళు కేవలం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం లేదు, జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలను సంపాదిస్తున్నారు. ఖచ్చితంగా. అందుకే ఇవి కేవలం కంప్యూటర్ స్కిల్స్ కాదు, లైఫ్ స్కిల్స్. ఈ చిన్న వయసులో ఇది పరిచయం చేయడం వల్ల భవిష్యత్తులో ఏ సవాలు వచ్చినా ఒక పద్ధతి ప్రకారం ఎదుర్కోగలరు. సరే, ఈ థీరీ అంతా విన్నానికి చాలా బావుంది. కానీ 13-14 పిల్లలకు ఈ క్లిష్టమైన భావనలను వారు నిద్రపోకుండా ఎలా నేర్పిస్తున్నారు? మంచి ప్రశ్న. కేవలం లెక్చర్లిస్తే వినరు కదా. వాళ్లను ఇంతగా ఆకట్టుకోవడానికి స్కూల్ ఎలాంటి పద్ధతులు వాడుతోంది? చాలామంది స్క్రాచ్ అనే దాని గురించి మాట్లాడారు. అవును. అసలు ఈ స్క్రాచ్ అంటే ఏమిటి? మా శ్రోతల కోసం కొంచెం వివరిస్తారా? తప్పకుండా. స్క్రాచ్ అంటే అదొక విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రత్యేకంగా పిల్లల కోసం MIT మీడియా ల్యాబ్ వాళ్లు తయారు చేశారు. ఓకే. ఇందులో క్లిష్టమైన కోడ్ లైన్లు టైప్ చేయాల్సిన పని లేదు. రంగురంగుల బ్లాకులుంటాయి కదా, వాటిని ఒకదానిమీద ఒకటి పేర్చడం ద్వారా కథలు, యానిమేషన్లు, గేమ్స్ కూడా తయారు చేయవచ్చు. అంటే ఎలా? ఉదాహరణకు ముందుకు కదులు అని ఒక బ్లాక్, కుడివైపు తిరుగు అని మరో బ్లాక్, ఈ శబ్దం చెయ్యి అని ఇంకో బ్లాక్. ఇలాంటి వాటిని కలిపి ఒక కార్టూన్ పాత్రను నడిపించవచ్చు. ఓ! జైనాబ్ ఆలియా చెప్పింది కదా, వాళ్లు చాపలు కదిలే యానిమేషన్లు, అమ్మాయిలు డాన్స్ చేసే వీడియోలు కూడా తయారు చేస్తున్నారట. వావ్! అంటే వాళ్ళు సరదాగా ఆడుకుంటూనే ప్రోగ్రామింగ్ వెనుకున్న లాజిక్ని నేర్చుకుంటున్నారన్నమాట. అదే పాయింట్. కార్తికీ అనే అమ్మాయి చెప్పిన వాక్యం నాకు బాగా నచ్చింది. మేము సరదాగా ఆడుతూ నేర్చుకుంటాము అని. చాలా బావుంది. అవును. దీన్నే మనం గేమిఫికేషన్ అంటాం, ఆటల ద్వారా నేర్చుకోవడం. ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇంకేమైనా ఉన్నా ఇలాంటివి? ఉన్నాయి. హర్షిని సాయి
చెప్పినట్లుగా వారి వర్క్ బుక్లు కూడా మొత్తం పజిల్స్ గేమ్స్తో నిండి ఉంటాయట. ఆసక్తికరంగా ఉంది. జైనాబ్ ఆలియాకు సుడోకు అంటే చాలా ఇష్టమని చెప్పింది. అది తార్కికాలోచనను పెంచుతుంది. అలాగే రూపమానస బీబ్రాస్ ఛాలెంజ్ గురించి చెప్పింది. బీబ్రాస్ ఛాలెంజ్ అదేంటి? అదొక అంతర్జాతీయ పోటీ. కంప్యూటేషనల్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అందులో ప్రశ్నలన్నీ బొమ్మల రూపంలో ఉంటాయి. ఇది విజువల్ లెర్నర్స్కు చాలా బాగా సహాయపడుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నేను కొంచెం ఆశ్చర్యపోయాను. శరణ్య అనురాధ అనే విద్యార్థి చెప్పిన లిస్టు చూశారా? చూశాను. ఆమె క్రిప్టోగ్రఫీ, అల్గారిథం, కంప్రెషన్, బైనరీ సెర్చ్ లాంటి పదాలు చెప్పింది. ఇవి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నేర్చుకునేవి కదా? అవును. 8వ తరగతి పిల్లలకు వీటిని ఎలా నేర్పిస్తున్నారు? ఉదాహరణకు బైనరీ సెర్చ్ అంటే ఏమిటో మాకు కొంచెం సింపుల్గా చెప్పగలరా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ పదాలు వినడానికి క్లిష్టంగా ఉన్నా వాటి వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. ఓకే, బైనరీ సెర్చ్నే తీసుకుందాం. మీరొక 1000 పేజీల డిక్షనరీలో ఒక పదాన్ని వెతకాలి అనుకోండి. సరే. మీరు మొదటి పేజీ నుండి మొదలు పెట్టరు కదా? పెట్టను. ఏం చేస్తారు? సరిగ్గా మధ్యలో అంటే 500వ పేజీ తెరుస్తారు. అవును. మీరు వెతుకుతున్న పదం ఆ పేజీలోని పదాల కంటే ముందే వస్తే మీరు మొదటి 500 పేజీలలో వెతుకుతారు. కరెక్ట్. ఒకవేళ తర్వాతొస్తే చివరి 500 పేజీలలో వెతుకుతారు. ఇలా ప్రతిసారీ మీరు వెతకాల్సిన చోటుని సగానికి తగ్గించుకుంటూ వెళ్తారు. ఓ, ఇదేనా బైనరీ సెర్చ్? ఇదే బైనరీ సెర్చ్. సమాచారాన్ని చాలా వేగంగా వెతకడానికి ఇదొక అద్భుతమైన పద్ధతి. ఈ లాజిక్ని పిల్లలకు ఒక ఆట రూపంలో నేర్పిస్తున్నారు. అద్భుతం. ఇప్పుడు అర్థమైంది. అంటే ఈ క్లిష్టమైన కంప్యూటర్ సైన్స్ సూత్రాలను వాళ్ల రోజువారీ జీవితానికి అన్వయించి ఆటల రూపంలో చెబుతున్నారన్నమాట. ఖచ్చితంగా. అందుకే వాళ్ళు ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ బోధనా పద్ధతి విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉంది. వాళ్ళ మాటల్లోని ఉత్సాహం గమనిస్తేనే మనకు అర్థమవుతోంది ఈ పద్ధతి ఎంత సక్సెస్ అయిందో. అవును. జైనబ్ ఆలియా మాటలు నాకింకా గుర్తున్నాయి. ఇతర సబ్జెక్టుల కంటే ఈ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం, ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పింది. ఒక అకాడమిక్ సబ్జెక్ట్ గురించి ఇలా చెప్పడం గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. గౌతమ్ కృష్ణ చెప్పినట్లు ఇది ఈజీగా అర్థమవ్వడమే కాకుండా పరీక్షల్లో మంచి మార్కులు కూడా వస్తున్నాయట. ఇది వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. విద్యార్థులందరూ ఇంత ఉత్సాహంగా ఉన్నారని వినడానికి బాగుంది. కానీ ఇది కేవలం టెక్నాలజీపై ఆసక్తి ఉన్న కొద్దిమందికే పరిమితమా? లేక నిజంగా అందర్నీ కలుపుకోగలుగుతోందా? ఎందుకంటే వాళ్ళొక ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి కూడా మాట్లాడారు కదా? అవును, మీరు దాన్ని ప్రస్తావించడం ముఖ్యం. దాదాపు విద్యార్థులందరూ నుండి వచ్చిన ఒకే ఒక్క రిక్వెస్ట్ లేదా కంప్లైంట్ ఏమిటంటే, ఏమిటది? వాళ్లకు మరిన్ని సిటీ క్లాసులు కావాలట. మరిన్ని క్లాసులా? అవును. జైనబ్ ఆలియా, హర్షిని సాయి ఇద్దరు చెప్పిందాని ప్రకారం వాళ్లకు వారానికి 2 క్లాసులున్నాయి. కాని అందులో ఒకటి రోజుకు చివరి పీరియడ్. ఓ, లాస్ట్ పీరియడ్. దానివల్ల తరచుగా ఇతర కార్యక్రమాల వల్ల ఆ క్లాస్ మిస్ అవుతున్నారట. అంటే మంచి కరిక్యులమున్నా అమల్లో ఇలాంటి సమస్యలు దాని ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది కదా? ఒక రకంగా ఇది సమస్యే. కాని మరో కోణంలో చూస్తే ఇది ఈ కార్యక్రమం యొక్క అతిపెద్ద విజయం. ఎలా? ఆలోచించండి. పిల్లలు ఒక సబ్జెక్టుకు ఎక్కువ క్లాసులు కావాలని అడగడం మనం ఎప్పుడైనా విన్నామా? లేదు. నిజమే. సాధారణంగా ఈ పీరియడ్ క్యాన్సిల్ అయితే బాగుండు అనుకుంటారు. కాని ఇక్కడ వాళ్లు నేర్చుకోవడానికి టైం సరిపోవడం లేదని బాధపడుతున్నారు. అవును, మీరు చెప్పింది నిజమే. ఇది కేవలం ఒక ఫిర్యాదు కాదు. ఆ సబ్జెక్టు పట్ల వారికున్న ఆసక్తికి, నేర్చుకోవాలనే తపనకు ఇదొక బలమైన నిదర్శనం. మీరు చెప్పింది కరెక్టే. దీన్ని ఈ కోణంలో నేను ఆలోచించలేదు. సరే, వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూస్తే స్క్రాచ్ యానిమేషన్లు, బైనరీ సెర్చ్ లాజిక్ ఇవన్నీ ఈ పిల్లలను భవిష్యత్తుకు ఎలా సిద్ధం చేస్తున్నాయి? దీనికి సమాధానం హర్షిని సాయి మాటల్లోనే ఉంది. ఆమె మేము 21వ శతాబ్దపు నైపుణ్యాలు నేర్చుకుంటున్నాం అని చెప్పింది. రైట్. ఇంకా డిజిటల్ యుగానికి సిద్ధమవుతున్నాం అని కూడా చెప్పింది. వాళ్లు తాము నేర్చుకుంటున్న దానికి భవిష్యత్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు. అద్భుతం. సాయి సాహితీ చెప్పినట్లు ఇంజనీర్ కావాలనుకునేవారికి ఇది డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. కాని దీని ప్రయోజనం అంతకు మించింది. అంటే ఇంజనీర్ కాకపోయినా సరే, ఉదాహరణకు ఒక చరిత్రకారుడు లేదా ఒక న్యాయవాది కావాలనుకున్నా ఈ స్కిల్స్ ఉపయోగపడతాయంటారా? ఖచ్చితంగా. ఒక చరిత్రకారుడు వేల కొద్దీ ఆధారాలను విశ్లేషించి వాటి మధ్య ఉన్న నమూనాలను అంటే ప్యాటర్న్స్ని గుర్తించి ఒక నిర్ధారణకు రావాలి కదా? అవును.
ఒక న్యాయవాది ఒక క్లిష్టమైన కేసును చిన్న చిన్న వాదనలుగా విడగొట్టి ప్రతిదానికి ఆధారాన్ని నిర్మించుకోవాలి. నిజమే. ఈ ప్రక్రియలన్నింటిలోనూ కంప్యూటేషనల్ థింకింగ్ యొక్క మూలసూత్రాలున్నాయి. వీరు కేవలం కంప్యూటర్స్ ఎలా వాడాలో నేర్చుకోవడం లేదు, మరి డిజిటల్ ప్రపంచంలో ఎలా ఆలోచించాలో, ఎలా సమస్యలను పరిష్కరించాలో నేర్చుకుంటున్నారు. ఇక్కడ మనం శరణ్య, అనురాధ ప్రస్తావించిన సిఎస్ పాఠశాల లాంటి సంస్థల పాత్రను కూడా గుర్తించాలి. వాళ్ళెవరు? ఇలాంటి ఆధునిక కరిక్యులంను రూపొందించి పాఠశాలలతో కలిసి అమలు చేయడంలో వాళ్ల పాత్ర చాలా కీలకం. ముగింపుగా ఈరోజు శ్రీ గౌతమి స్మార్ట్ స్కూల్ విద్యార్థుల అనుభవాల నుండి మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం. సరే. మొదటిది, కంప్యూటేషనల్ థింకింగ్ అనేది కేవలం కోడింగ్ కాదు, అదొక శక్తివంతమైన సమస్య పరిష్కార ఆలోచన విధానం. అవును. రెండవది, స్క్రాచ్, సుడోకు, పజిల్స్ వంటి సృజనాత్మక ఆటల రూపంలో ఉండే కార్యకలాపాల ద్వారా బోధించినప్పుడు విద్యార్థులు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. కరెక్ట్. మూడవది మరియు అత్యంత ఆశ్చర్యకరమైనది, వారు కోరుకుంటున్నది శిక్ష కాదు, ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి సమయం. అవును. ఈ మొత్తం చర్చ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. ఏమిటది? ఈ విద్యార్థులు ఒక సమస్యను ఎలా విడగొట్టాలి, నమూనాలను ఎలా గుర్తించాలి, తార్కికంగా పరిష్కారాలను ఎలా రూపొందించాలి అని నేర్చుకుంటున్నారు. అవును. ఇది భవిష్యత్తులో టెక్ ఉద్యోగాల కోసం ఇచ్చే శిక్షణ మాత్రమే కాదు, ఏ రంగంలోనైనా, అది వైద్యం కావచ్చు, కళలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంక్లిష్టతను ఎదుర్కోవడానికిచ్చే శిక్షణ. నిజమే. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు మనం అసలు ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సమస్యలు రోజురోజుకు మరింత సంక్లిష్టంగా మారుతున్నప్పుడు ఇంత శక్తివంతమైన ఆలోచనా విధానాన్ని కేవలం ఒక కంప్యూటర్ సైన్స్ క్లాస్కే ఎందుకు పరిమితం చేయాలి? మంచి ప్రశ్న. ఒక చారిత్రక సంఘటనను విశ్లేషించడానికి, ఒక పద్యంలోని భావాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ కంప్యూటేషనల్ థింకింగ్ ఫ్రేమ్వర్క్ను చరిత్ర, సాహిత్యం, సైన్స్ ఇలా అన్ని సబ్జెక్టులలో ఎలా విలీనం చేయవచ్చు? విద్య యొక్క అసలు లక్ష్యం ఆలోచించడాన్ని నేర్పడమే అయితే, ఈ పద్ధతిని మనం అన్ని తరగతి గదులకు ఎలా విస్తరించగలం? దీని గురించి మనం ఆలోచించాలి.